ఒక్కసారి ఊహించుకోండి, పొద్దున్నే లేవగానే బాస్ తిట్లు ఉండవు, డెడ్లైన్ల టెన్షన్ ఉండదు, ట్రాఫిక్లో గంటల తరబడి నలిగిపోయే అవసరం అంతకన్నా ఉండదు. కేవలం ఒకే ఒక్క పని, అప్పుడప్పుడు వెళ్ళి ఒక స్విచ్ ఆన్ చేయడం, అది వెలుగుతుందో లేదో చూసుకోవడం, ఇంతేతే. ఈ సింపుల్ పనికి మీకు ఏడాదికి అక్షరాల 30 కోట్ల రూపాయల జీతం ఇస్తామంటే మీరేమంటారు? ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు సామి, ఇప్పుడే వెళ్ళిపోతా అని ఎగిరి గంతేస్తారు కదా. నెలకు 2.5 కోట్ల రూపాయల పైమాటే అంటే మన ఊర్లో ఉండే విల్లాలు, లగ్జరీ కార్లు అన్నీ కళ్ళ ముందు కదలారుతుంటాయి కదా. అయితే ఈ 30 కోట్ల ప్యాకేజీ వెనుక ఒక మామూలు మతలబు లేదు, ఒక పెద్ద హిమాలయమంత తిరకాసుంది. అసలు ఆ ఉద్యోగం ఏంటి? అంత డబ్బు ఎందుకిస్తున్నారు? కేవలం లైట్ స్విచ్ వేయడానికి కోట్లు కుమ్మరించడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే డబ్బు మీద మీకున్న ప్రేమ కాస్త ప్రాణం మీదకు ఎలా మారుతుందో మీకే అర్థమవుతుంది. సాధారణంగా మనలో చాలామంది కోటీశ్వర్లైపోవాలని తెగ కలలు కనేస్తుంటాం. కానీ ఆ కోట్లు సంపాదించే లోపు మన తల నెరిసిపోతుంది. ఆ డబ్బును ఎంజాయ్ చేసే ఓపిక కూడా ఉండదు. అందుకే ఇలాంటి షార్ట్కట్ జాబ్స్ కనిపిస్తే జనం ఎగబడతారు. కానీ ఈ 30 కోట్ల ఉద్యోగం వివరాలు తెలిసిన తర్వాత మొదట ఆశపడ్డ వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ కనిపిస్తారో తెలుసా? ఆ జాబ్ ఆఫర్ చూసి ఆమడ దూరం ఎస్కేప్ అయిపోతున్నారు. నిజానికి ఇందులో మీరు రోజుకు 8 గంటలు ఆఫీస్లో కూర్చుని కీబోర్డు దంచాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని నిమిషాల పని మాత్రమే. అది కూడా ఏంటి? ఒక లైట్ ఆన్ చేయడం, అది ఆరిపోతే మళ్ళీ వెలిగించడం. ఏంటి ఇంతేనా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, వినడానికి ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలు సినిమా మొదలవుతుంది. ఈ జాబ్ లొకేషన్ ఎక్కడో తెలుసా? ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా ఓడరేవులో ఉన్న ప్రఖ్యాత ఫారోస్ లైట్ హౌస్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి లైట్ హౌస్ మాత్రమే కాదు, ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటిగా పేరుగాంచింది. సముద్రం మధ్యలో ఉండే ఈ లైట్ హౌస్లో మీరు లైట్ హౌస్ కీపర్గా పనిచేయాలి. వినడానికి పేరు చాలా రాయల్గా ఉంది కదా. కానీ ఈ ఉద్యోగంలో ఉన్న కండిషన్ ఏంటంటే మీరక్కడ ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలి. అంటే ఆ భవనంలో మీరు తప్ప మరో పురుగు కూడా ఉండదు. తినడం, పడుకోవడం, కాలకృత్యాలు అన్నీ ఆ సముద్రం మధ్యలో ఒంటరిగా ఉన్న ఆ కోటలోనే ముగించాలి. మీకు తోడుగా ఒక కుక్కనో కనీసం ఒక పిల్లిని కూడా తీసుకువెళ్లడానికి వీలుండదు. నిరంతరం ఆ లైట్ వెలుగుతుందో లేదో గమనిస్తూ ఉండటమే మీ పరమావధి. ఒకవేళ పొరపాటున ఆ లైట్ ఆరిపోయిందంటే అది కేవలం ఓడలకే కాదు, మీ ప్రాణానికి కూడా ముప్పే. ఇక మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీరు ఒక్కరోజు మీ స్మార్ట్ ఫోన్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా, కనీసం ఎవరితోనూ మాట్లాడకుండా గడపగలడా? పోనీ 30 కోట్లు ఇస్తామంటే ఏడాది పాటు అలా ఒక గదిలో ఒంటరిగా ఉండగలా? అబ్బే, మేం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడకపోతే ఉండలేం, వాట్సాప్ స్టేటస్ పెట్టకపోతే పిచ్చెక్కిపోతుంది అనుకునే వాళ్లకు ఈ జాబ్ అంటే ఒక నరకమనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఫోన్ కాల్స్ చేయడానికి కూడా వీరుండదు. అంటే మీ గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్ చేయలేరు, మీ ఇంట్లో వాళ్లతో మాట్లాడలేరు. చుట్టూ అనంతమైన సముద్రం, ఆ నీటి అలల శబ్దం తప్ప మీకింకేమీ వినిపించదు. ఈ ఒంటరితనం మనిషిని పిచ్చివాడిని చేస్తుంది. అందుకే కేవలం శారీరక కష్టం కంటే ఇక్కడ మానసిక కష్టం చాలా ఎక్కువ. సరే, ఒంటరితనం ఏదో అలా భరించవచ్చు అనుకుందాం. కానీ ప్రకృతి వైపరీత్యాలు వస్తే పరిస్థితి ఏంటి? సముద్రంలో తుఫానులు వచ్చినప్పుడు ఆ రాకాసి అలలు లైట్ హౌస్ను తాకుతుంటే ఆ భవనం మొత్తం నీటిలో మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాలి. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా సముద్రం మిమ్మల్ని తనలో కలిపేసుకుంటుంది. ఒకవేళ మీరు ప్రాణాలతో బయటపడ్డా, అక్కడ మీకు జ్వరం వచ్చినా, ఒంట్లో నలతగా ఉన్నా పట్టించుకునే నాథుడే ఉండడు. మీరే డాక్టర్, మీరే పేషెంట్. మందులు మీరే వేసుకోవాలి, మీ వైద్యం మీరే చేసుకోవాలి. 30 కోట్ల జీతం వస్తుంది కదా అని వెళ్లిన వాళ్లకు అక్కడక్కడ బెడ్ మీద సేవలు చేయడానికి నర్సులు. ఈ లైట్ హౌస్లో వెలిగించే మంట లేదా లైట్ వెలుగు చాలా దూరం వరకు కనిపిస్తుంది. ఆ వెలుగును చూసి నావికులు అటువైపు వెళ్లకూడదు, అక్కడ ప్రమాదం ఉంది అని తెలుసుకునేవారు. ఈ ఫారోస్ లైట్ హౌస్ నిర్మాణానికి చెక్క, రాళ్లు, ఇనుము వంటివి వాడారు. ఆ కాలంలో ఎలక్ట్రిక్ బల్బులు లేవు కాబట్టి లోపల పెద్ద మంటను వెలిగించి పెద్ద పెద్ద లెన్స్ ద్వారా ఆ వెలుగును సముద్రం మీదకు ప్రసరింపచేసేవారు.
మరి ఇప్పుడంతా జీపీఎస్, శాటిలైట్ నావిగేషన్ వచ్చేసింది కదా. అయినా ఈ పాత లైట్ హౌస్లు ఎందుకు అంటే, టెక్నాలజీ ఎప్పుడైనా మొరాయించవచ్చు. ఒకవేళ జీపీఎస్ సిగ్నల్ పనిచేయకపోతే లేదా నావిగేషన్ సిస్టమ్ ఫెయిల్ అయితే అప్పుడు ఈ లైట్ హౌస్ లేఓడలకు దిక్సూచిగా మారుతాయి. అంటే ఇవి ఒక రకంగా బ్యాకప్ ప్లాన్ అన్నమాట. పైగా ఆధునిక సిస్టమ్స్ నిర్వహణ కంటే వీటికయ్యే ఖర్చు కూడా తక్కువే. అందుకే నేటికీ వీటిని అలాగే మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఆ మెయింటెనెన్స్ చేయడానికి మనుషులు దొరకడమే ఇక్కడ పెద్ద గగనమైపోతోంది. ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏదీ ఫ్రీగా రాదు. 30 కోట్ల జీతం అంటే అది కేవలం మీ కష్టానికి ఇచ్చే ప్రతిఫలం కాదు, మీ ప్రాణానికి పెట్టే వెల. ఒకవేళ మీకు ఆ జాబ్ వస్తే ఆ డబ్బును తీసుకుని ఎక్కడ ఖర్చు చేస్తారు? పక్కన మనుషులు లేనప్పుడు కనీసం ఆ డబ్బుతో ఒక బిర్యానీ ఆర్డర్ చేద్దామన్నా జొమాటో వాడు కూడా ఆ లైట్ హౌస్ వరకు రాలేడు. కాబట్టి డబ్బు కంటే కూడా మనుషులు, మన ఆరోగ్యం, మన మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. 30 కోట్లు ఇచ్చి ఒక చీకటి గదిలో ఒంటరిగా ఉండమంటే అది సంపాదన కాదు, ఒక రకమైన శిక్ష. మరి మీరేమంటారు? 30 కోట్ల కోసం ఆ ఒంటరితనాన్ని, ఆ సముద్రపు తుఫానులను ఎదుర్కోవడానికి మీరు సిద్ధమేనా? లేక మా 5 అంకెల జీతమే మాకు ముద్దు, సాయంత్రం ఫ్రెండ్స్తో టీ తాగే సుఖమే మాకు చాలు అని అనుకుంటారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఏదేమైనా ఈ 30 కోట్ల లైట్ హౌస్ స్టోరీ వింటే మనకు అర్థమయ్యేది ఒక్కటే, దూరపు కొండలు నునుపు అని. బయట నుంచి చూస్తేతే ఆ జీతం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, కానీ లోపలికి వెళ్తేనే తెలుస్తుంది అక్కడ లైట్ వెలగకపోయినా, ప్రాణం పోయినా అడిగే నాథుడు ఉండడని.